ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టు పేలవ ప్రదర్శన చేసింది. సిరీస్ సాధించాలంటే గెలవాల్సిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. నవీ ముంబై వేదికగా మంగళవారం జరిగిన నిర్ణయాత్మక 3వ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. షెఫాలి వర్మ 17 బంతుల్లో 26 పరుగులతో మెరుపు ఆరంభం ఇవ్వడంతో భారత్ 4.3 ఓవర్లలోనే 39 పరుగులు చేసింది. అయితే షెఫాలి అవుట్ అయ్యాక పరుగులు వేగంగా రాబట్టడంలో మిగతా ప్లేయర్లు ఆశించిన మేర రాణించలేకపోయారు. చివర్లో రిచా ఘోష్ 28 బంతుల్లో 34 పరుగులు చేయడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో వేరెహమ్ 2, సదర్లాండ్ 2, గార్డ్నర్ 1, మెగాన్ స్కట్ 1 వికెట్ తీశారు. అనంతరం మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. 9.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 85 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలోనే భారత్ 3 వికెట్లు తీసినా అప్పటికే ఆసీస్ విజయానికి చేరువైంది. దీంతో మరో 8 బంతులు ఉండగానే ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఓపెనర్ అలిసా హేలీ 55, బెత్ మూనీ 52 పరుగులతో హాఫ్ సెంచరీలు చేయగా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఒక టీ20 సిరీస్లో తొలుత 1-0తో ఆధిక్యంలోకి వచ్చాక భారత మహిళల జట్టు సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు 3 సిరీసుల్లో పాల్గొనగా అందులో ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంది. 3-0తో ఆస్ట్రేలియా వన్డే సిరీస్ను దక్కించుకుంది. మొత్తంగా ఈ పర్యటనలో ఆస్ట్రేలియా 2 సిరీసుల్లో భారత్ 1 సిరీస్ని గెలుపొందింది.